ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్రం యొక్క పురోగతికి కూడా దోహదపడిందనే విషయాన్ని కూడా నేను చెప్పక తప్పదు. అందులో ముఖ్యంగా ఐటీ సెక్టర్ యొక్క అభివృద్ధి ఎంత పెద్ద ఎత్తున జరిగింది అనేది కూడా నేను మీకు వివరించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. తెలంగాణ has been growing at a phenomenal pace in the last 7 years, especially the IT sector and industry sector. మనం పోయిన సంవత్సరం కూడా తీసుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. లాస్ట్ ఇయర్ నంబర్స్ తీసుకుంటే 19-20 our IT exports were 1,28,000 crores. But I'm delighted in the middle of this pandemic also. పోయిన సంవత్సరం మొత్తం the entire IT department, IT industry was working from home. పోయిన సంవత్సరం మార్చి నుంచి ఈ సంవత్సరం ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ నిమిషం దాకా కూడా working from home has become the new normal. Last year, while the IT exports were 1,28,000 crores, this year I'm happy to share with you that we have touched a new high of 1,45,522 crores in IT and ITES exports from Telangana. Telangana has seen more than double the estimated average national growth rate. Telangana భారతదేశం యొక్క గ్రోత్ రేట్తో పోలిస్తే, దేశం యొక్క నేషనల్ గ్రోత్ రేట్తో పోలిస్తే ఐటీ అండ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ విషయంలో మనది డబుల్ గ్రోత్ రేట్ ఉందనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మోర్ ఇంపార్టెంట్లీ ద ఎంప్లాయ్మెంట్. ఏ పిల్లలైతే చదువుకుని ఉద్యోగాలు కావాలని తహతలాడుతుంటారో వారికి సంబంధించి ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ, ఈవెన్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ తెలంగాణ హ్యాస్ గ్రోన్ బై almost 8%, 7.99% to reach the current direct employment in IT sector in Telangana is 6,28,615. We grew by 8% even during this pandemic. We have added 46,489 new jobs to the state of Telangana in the IT and ITES sectors during 2020 and 2021. And I am also told by my friends at STPI, the SEZ and NASSCOM that this is significantly higher than national average, which is close to 2%. అక్కడ 2% ఉంటే మన దగ్గర 8% ఉంది. జాతీయ సగటు ఎంప్లాయ్మెంట్ విషయంలో 2% మాత్రమే ఉంది. కానీ తెలంగాణలో అది 8% ఉందనే మాటను కూడా, ఇది నేను చెప్తున్న మాట కాదు, నా కవిత్వం కాదు, STPI, NASSCOM వాళ్ళు చెప్తున్న మాట. తెలంగాణ ఏ రకంగా వేగంగా ముందుకు పోతుందో దీన్ని బట్టే చెప్పవచ్చు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జస్ట్ టు పుట్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్, back in 2013-14, our IT export numbers from the state of Telangana was only 57,000 crores. And in the last 7 years, if you look at it, now we are at 1,45,626 crores. So you can estimate the kind of growth rate we've had. But just to give you a number, just to put a number on that, the compounded annual growth rate, CAGR as it is called, of the state of Telangana has been 14.25% over the last 7 years. Now, this is how the state has progressed under the dynamic leadership of our Honorable Chief Minister Sri KCR Garu. వారి నాయకత్వంలో అటు అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, పవర్ సెక్టర్స్ కానీ, గ్రామీణ ప్రాంతాలు కానీ ఒకవైపు దూసుకొని పోతున్నాయి. దాంతోపాటు ఇటు సమాంతరంగా ఇటు పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, పట్టణాభివృద్ధి కానీ, పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఐటీ పురోగతి కానీ సమాంతరంగా జరుగుతూ ఉంది. తెలంగాణ ఈజ్ ఎ యూనిక్ మోడల్ బికాస్ ఇటు కొంత అటు గ్రామీణ ప్రాంతాలు, రూరల్ అర్బన్ డివైడ్ అని మాట్లాడతారు, డిజిటల్ డివైడ్ అని మాట్లాడతారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఆ డివైడ్ అనేది లేకుండా, వ్యత్యాసం అనేది లేకుండా అన్ని రంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తున్న ఒక అరుదైన రాష్ట్రంగా తెలంగాణను మనం చెప్పుకోక తప్పదు. అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం వల్ల జరుగుతూ ఉందనే మాటని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, జస్ట్ పుట్ అగైన్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్, బికాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్, నాట్ జస్ట్ తెలంగాణ, నాట్ జస్ట్ ఇండియా, నాట్ జస్ట్ ఎనీ అదర్ స్టేట్, బట్ అక్రాస్ ద వరల్డ్ ఇస్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ విషయమే తీసుకుంటే పిల్లలకి ఇది కూడా తెలవాలి, ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఆశిస్తున్న యువతకు కూడా చెప్పాలి. ఐటీ రంగంలో తెలంగాణలో మన రాష్ట్రం ఏర్పడే నాడు 3,23,000 మంది ఇక్కడ ప్రత్యక్షంగా వారికి కొలువులు ఉండేది, 3,23,000 మంది. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 7 ఏళ్ల తర్వాత ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ that the number has increased to 6,28,615. అంటే రెట్టింపు అయింది. 3,27,000 నుంచి దాదాపుగా రెట్టింపు అయింది. అంటే 95-96% గ్రోత్ ఇది. దిస్ ఇస్ నాట్ అ మీన్ ఫీట్. అండ్ ఆల్ ఆఫ్ దిస్ హెస్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సెవరల్ ఛాలెంజెస్, న్యూ స్టేట్, ఆ తర్వాత స్టెబిలైజేషన్, ఆ తర్వాత పాండమిక్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, ద సెక్టర్ has been growing and has been creating great deal of employment. And remember, each direct job
in IT sector leads to at least 2.5 indirect jobs. ఒక ప్రత్యక్ష ఉపాధి కల్పించగలిగితే, ఒక ప్రత్యక్షంగా ఒక కొలువు కల్పిస్తే దానికి దాదాపు 2.5 రెట్లు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. దాని మీద ఆధారపడే హాస్పిటాలిటీ కావచ్చు, టూరిజం ఇండస్ట్రీ కావచ్చు, లేదా ఇతరత్ర సేవా రంగాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఆల్మోస్ట్ తెలంగాణ హ్యాస్ బీన్ ఏబుల్ టు క్రియేట్ ఐటీ అండ్ ఐటీఈఎస్ సెక్టర్స్ అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే 20 లక్షల పైచిలకు మంది ఈ రంగం మీద ఆధారపడి ఉన్నారనే మాటని నేను మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పదలుచుకున్నాను.